Hi, today I am defining an algorithm. Algorithm is a step-by-step procedure or a sequence of well-defined rules. So these rules are designed to perform a specific task or to solve a particular problem. ఏదైనా పర్టికులర్గా ఒక ప్రాబ్లమ్ని స్పెసిఫిక్ టాస్క్ని మనం సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీగా ఈ అల్గోరిథం అనే దాన్ని డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ అల్గోరిథం ఇస్ కంటైన్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ దట్ కెన్ బి ఫాలోడ్ టు అచీవ్ ఏ డిజైర్డ్ అవుట్కమ్, often involving some calculations, data processing or decision making. సో ఈ స్టెప్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్కమ్ అనేదాన్ని డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. డయాగ్రామ్లో ఇన్పుట్, అల్గోరిథము, అవుట్పుట్ అనేది ఇచ్చాము. ఒక ఇన్పుట్ని మనం అల్గోరిథంకి అనేదాన్ని ప్రొవైడ్ చేసాము అంటే ఆ అల్గోరిథంని బేస్ చేసుకొని అవుట్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీంట్లో ఏంటి అంటే సమ్ స్పెసిఫికేషన్స్ అనేది ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇన్పుట్, అవుట్పుట్, డెఫినెట్నెస్, ఫైనెట్నెస్, ఎఫెక్టివ్నెస్. సో ఇన్పుట్ అంటే ఏంటి అంటే వీ హ్యావ్ టు గివ్ ది ఇన్పుట్ టు ది అల్గోరిథమ్ త్రూ ఏ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ అవుట్పుట్. సో అవుట్పుట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ అవుట్పుట్స్ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్. ఇన్పుట్ మనం ఏమి ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ డెఫినెట్నెస్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క స్టెప్ని మనం క్లియర్గా అక్కడ డిఫైన్ చేస్తుంటాము. సో దాంతోపాటు అనాంబిగస్ అవ్వకుండా ఉండాలన్నమాట. సో అనాంబిగస్ అంటే కన్ఫ్యూజన్ స్టేట్, అలా అవ్వకుండా మనం ప్రతి ఒక్క స్టేట్మెంట్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనెట్నెస్. సో ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ మనం అల్గోరిథం రాసేటప్పుడు ఖచ్చితంగా టర్మినేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని స్టెప్స్ తీసుకున్నా టర్మినేషన్ అనేది ఇవ్వాలి. సో ఆ టర్మినేషన్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి అంటే మన ప్రోగ్రాంలో, మన అల్గోరిథంలో మనం ఎన్ని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినా కూడా సో ఫైనల్గా ఏంటి అంటే పర్టికులర్గా సమ్ లెంత్ అనేది ఇచ్చి ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలో స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక అల్గోరిథంని డిఫైన్ చేశాను. అల్గోరిథం ఏంటి అంటే ఫ్యాక్టోరియల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో ఇక్కడ నేను 8 స్టెప్స్ డిఫైన్ చేశాను. ఈ స్టెప్స్కి రిలవెంట్గా ఇక్కడ ప్రోగ్రామ్ని కూడా డిఫైన్ చేశాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్.